विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधाप्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలు స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:57. తిథి దశమి తెల్లవారుజామున 5:21 వరకు. నక్షత్రం స్వాతి ఉదయం 8:05 వరకు. వర్జం మధ్యాహ్నం 1:50 నుంచి 3:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:34 నుంచి 11:19 వరకు. మరల మధ్యాహ్నం 3 నుంచి 3:44 వరకు. అమృతకాలం రాత్రి 11:42 నుంచి 1:20 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైనటువంటి లాభప్రదమైనటువంటి సమయం మధ్యాహ్నం 12:30కి. విశేషించి ఈరోజు మకర సంక్రాంతి పుణ్యకాలం. ఈటీవీ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతి అనేది ఒక పండుగ. పండుగ నాడు పిండి వంటలు చేసుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, సరదాగా బయటికి పెడుతూ ఉండడం, వీటితో సమాప్తం చేయటం అనేది మన ప్రాచీనమైన విధానం కాదు. ఏం చేయాలి మరి అంటే మకర సంక్రాంతి ప్రయుక్తంగా దానాలు చేయాలి. గుమ్మడికాయ, బంగారం, ధాన్యాలు, అలాగే అతి ముఖ్యమైనటువంటి అంశం పెరుగు దానం చేయటం. పెరుగు దానం చేయడం వల్ల సంతాన సౌఖ్యం ఏర్పడుతుంది అని దూర్వాసుడు యశోదకు చెప్పాడు. అలాగే కృపికి చెప్పాడు. కృపి అంటే ద్రోణాచార్యుని భార్య. పెరుగు దానం చేయడం అనేటువంటిది దంపతులు ఇద్దరూ చేయాలి. ఒకళ్ళు చేస్తే వారికి మాత్రమే పుత్రసౌఖ్యం ఉంటుంది, రెండో వారికి పుత్రసౌఖ్యం ఉండదు. అదేవిధంగా యశోద కూడా ఆ పెరుగు దానం చేసింది. ఆ పెరుగు దానం చేసినందువలన కృష్ణుడి వల్ల ఆమె సుఖాన్ని పొందింది, నందుడు పొందలేదు. ఈ దృష్టికోణంలో పెరుగు తప్పనిసరిగా దానం చేయాలి దంపతులు ఇద్దరు. ప్రతిరోజు చేయడం చాలా మంచిది. సంతానం బాగా అభివృద్ధిలోకి వస్తారు. ఏ శివాలయంలోనూ అభిషేకం కోసం పెరుగు ఇచ్చేస్తూ ఉండొచ్చు. అలాగే సంతానం కలగని వారు కూడా ఈ పెరుగు దానం చేయవచ్చు. సంతానం ఉన్నవారు కూడా వాళ్ళ అభివృద్ధి చెందడం కోసం పెరుగు దానం చేయవచ్చు. విశేషించి వారు మనకు అనుకూలంగా ఉండడం కోసం ఈ పెరుగుదానం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. నేటి ఆణిముత్యాలు. ప్రాపంచిక సూరత్వం ఉన్నవాడు ధైర్యాన్ని చావులో చూపిస్తాడు. ఆధ్యాత్మిక సూరత్వం ఉన్నవాడు ధైర్యాన్ని బ్రతకడంలో చూపిస్తాడు. బుద్ధిని నియంత్రించితే అజ్ఞానం, అభిమంత్రించితే జ్ఞానం నీ వశమవుతాయి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున సస్యలక్ష్మి ఇంటికి చేరేటువంటి శుభవేళ, తెలుగింట శుభం పూస్తుంది. అందుచేత మనమంతా కూడాను ఈ సంక్రాంతి శుభవేళ
లక్ష్మీదేవిని ఆరాధన చేయటం, విష్ణుమూర్తిని ఆరాధన చేయటం మర్చిపోకూడదు. అలాగే ఇంటి ముంగిట రతనాల ముగ్గుల తత్వం, దానిలో ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు అలంకరించి సస్యలక్ష్మికి స్వాగతం పలికేటువంటి వివిధ అంశాలు. ఆడపిల్లలందరూ కూడాను సుబ్బి గొబ్బెమ్మ శుభములియవే అంటూ ఆనందంగా పాటలు పాడుకునేటువంటి సాంప్రదాయం. గాలిపటాలు ఎగురవేసి ఈ జీవన సరళిలో అందరం కూడా ఉత్తమోత్తమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి, దానికి ప్రకృతి సహకరించాలి అని చెప్పేసేటువంటి విశిష్ట సాంప్రదాయ లక్షణం. అంతేకాకుండా హరిలో రంగ హరి అంటూ ప్రతి ఇంటి ముంగిట కూడాను వచ్చేటువంటి హరిదాసులకు తోచిన చందంగా దాన ధర్మాలు చేయటం. గంగిరెద్దుల వారు డుడుడు బసవన్న అంటూ వచ్చినప్పుడు ఆ ఎద్దుపైన పాత వస్త్రాలను సమర్పించి నమస్కృతాంజలి కనుక కడించినట్లయితే కర్మ విధ్వంసన చేయడానికి ఆస్కారవంతమైనటువంటి ప్రభావం. తెలుగింట చాలా చక్కటి శుభ సూచికవంతమైనటువంటి ఈ సంక్రాంతి పర్వదినాన పితృదేవతలందరికీ కూడాను తర్పణాదులు నిర్వహించి చక్కగా బ్రాహ్మణోత్తములకు కూష్మాండ దానం అనేటువంటిది ఇచ్చేటువంటి సాంప్రదాయం కూడా కనిపిస్తుంది. ఆ విశ్వాన్ని సంరక్షించడానికి ఆదివరాహ మూర్తిగా వెలసినటువంటి శ్రీమన్నారాయణ్ణి సేవించటం, బలిచక్రవర్తికి స్వాగతం పలుకుతూ ఇంటి ముంగిట వేసినటువంటి ముగ్గులపైన అనేక రీతుల్లో వివిధ రకాలైనటువంటి నవధాన్యాలను చల్లటం, ఆయనకు స్వాగతం పలుకుతూ చక్కటి ముగ్గులు వేయటం, ఇవన్నీ కూడాను పురాణ ఇతిహాస రీత్యా కూడాను ఈ సంక్రాంతి సంబరాల వెనకాల తగిన పరమార్థ లక్షణం కనిపిస్తుంది. ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ కూడాను పాలు, తెల్ల నువ్వులు, బెల్లం కలిపి స్వీకరించాలి. సూర్యోపాసన చేయాలి, ఆదిత్య హృదయ పారాయణ చేయాలి. కొత్త బియ్యంతో పొంగలి చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం వెనకాల ధాన్యలక్ష్మి యొక్క ప్రభావం ఆ కుటుంబంలో యావన్మందికి కూడా యోగాన్ని కలిగింపచేస్తుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. హాస్యంబాడు కలి ప్రభావమికపై వ్యర్థంబుగావించి మా సస్యంబుల్ ఫలింపజేసి పరదేశాధారతన్ బాపి పద్మాస్యా భారతదేశమందు ధనమున్ ధాన్యంబు కొండంతలై లాస్యంబాడగ పల్లె రైతులు జనుల్ లక్ష్మీ కటాక్షించవే. ఓ మహాలక్ష్మి, ఓ సంక్రాంతి లక్ష్మి, హాస్యంబాడు కలి ప్రభావమికపై అంతంబుగావించి. ఈ కలిపురుషుడు సజ్జనులు, సత్పురుషులు చక్కగా కృషి చేసేటువంటి వారితో వేళాకోళం వాడుతున్నట్లుగా ఎన్నెన్నో కరువులను, తుఫానులను, అతివృష్టిని, అనావృష్టిని కలిగిస్తున్నాడు. ఇలా హాస్యమాడేటువంటి కలుపురుషుడి యొక్క ప్రయత్నాలన్నింటినీ కూడా వ్యర్థం చేసి హాస్యంబాడు కలిప్రభావమికపై వ్యర్థంబుగావించి మా సస్యంబుల్ ఫలింపజేసి మా పొలాలన్నీ కూడా చక్కగా పండేలాగా, తగిన సమయంలో వర్షాలు కురిసేలా, సమృద్ధిగా పంటలు పండేలా, ఎటువంటి వరదలు వానలు ఉధృతంగా రాకుండా చూసి మా సస్యంబుల్ ఫలింపజేసి ధనమున్ ధాన్యంబు కొండంతలై. ధనము ధాన్యము కూడా భారతదేశంలో గిడ్డంగుల్లో ఎక్కడ పడితే అక్కడ కొండంత ధాన్య రాసులు నిలవ ఉండేలా అనుగ్రహించు.
అలాగే అందరి దగ్గర ధనం సమృద్ధిగా ఉండేలా అనుగ్రహించు. పద్మాస్యా భారతదేశమందు ధనమున్ ధాన్యంబు కొండంతలై లాస్యంబాడగ పల్లె రైతులందరూ కూడా ఆనందంతో నాట్యం చేసే విధంగా జనులు కూడా ఈ ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో పరదేశాధారతన్ బాపి విదేశాల నుండి ఈ ధాన్యం దిగుమతి చేసుకోవాలి, ఆ వస్తువులు దిగుమతి చేసుకోవాలి అనేటువంటి పరిస్థితిని, ఇతర దేశాలపైన ఆధారపడేటువంటి పరిస్థితిని తొలగించి సంపూర్ణంగా సకల వస్తువులను ధాన్యములను మేమే ఉత్పత్తి చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందించి అవన్నీ ఫలింపజేసి భారతదేశమందు ధనమున్ ధాన్యంబు కొండంతలై లాస్యంబాడగ పల్లె రైతులు జనుల్ లక్ష్మీ కటాక్షించవే. ఆ విధంగా మమ్మల్ని సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలతో నువ్వు అనుగ్రహించు తల్లి. హాస్యంబాడు కలి ప్రభావమికపై వ్యర్థంబుగా వించి మా సస్యంబుల్ ఫలింపజేసి పరదేశాధారతన్ బాపి పద్మాస్యా భారతదేశమందు ధనమున్ ధాన్యంబు కొండంతలై లాస్యంబాడగ పల్లె రైతులు జనుల్ లక్ష్మీ కటాక్షించవే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. నారాయణ నారాయణ నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే నమోస్తు నారాయణ శంకరాత్మనే. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఈటీవీ ప్రేక్షకులకు సంక్రమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆరంభ దినం గనుక ఇది అత్యంత మహిమాన్వితము అని మన వైదిక శాస్త్రములన్నీ ఘోషిస్తూ ఉన్న విషయం. ఈ సమయంలో చేయవలసినటువంటి ముఖ్య కార్యక్రమాలు స్నానము, దానము, పితృతర్పణము అని మూడింటిని చెప్పారు. ఇక్కడ మకర సంక్రమణ కాలంలో స్నానం అత్యధికమైన సత్ఫలితాలను ఇవ్వడమే కాకుండా దరిద్రాలను నిర్మూలనం చేస్తుందని చెప్పారు. పైగా చేస్తే పుణ్యం మాట అటు ఉంచి చెయ్యకపోతే పాపం కూడా వస్తుంది అని శాస్త్రం మనకి ఇక్కడ నిర్దేశిస్తున్నది. రవిసంక్రమణే ప్రాప్తే నస్నాయాజ్యస్తు మానవః సప్తజన్మ సురోగిస్యా నిర్ధనశ్చైవ జాయతే. రవిసంక్రమణం వచ్చినప్పుడు కానీ స్నానం చెయ్యకపోతే వాడు 7 జన్మల పాటు రోగము దరిద్రము అనుభవిస్తాడని శాస్త్రం చెప్తున్న విషయం. అందుకే స్నానానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అసలు సూర్య సంక్రమణములు మొత్తం సంవత్సరంలో 12 వస్తాయి. 12 సంక్రాంతులు కూడా ప్రత్యేకములైనవి. పర్వదినాల్లో ముఖ్యమైన పర్వంగా సంక్రమణాన్ని చెప్తారు. ఈ రోజున ఏ అర్చన చేసినా, జపం చేసినా, దానం చేసినా అత్యధిక ఫలితాన్ని ఇస్తుంది. అందుకే సంక్రమణం ఏ నెలలో వచ్చిందైనప్పటికీ కూడా దాన్ని కనిపెట్టుకుని దాన్ని అనుష్ఠించాలి, ఇది ముఖ్యం. అందున అయన సంక్రమణములు 2 వస్తాయి సంవత్సరంలో. అవి దక్షిణాయన, ఉత్తరాయణ సంక్రమణములు. దక్షిణాయన సంక్రమణాన్ని కర్కాటక సంక్రమణమని, ఉత్తరాయణ సంక్రమణాన్ని మకర సంక్రమణమని చెప్తారు. ఇందులో ఉత్తరాయణ పుణ్యకాల ఆరంభం గనక దీనికి ఇంకా ప్రాధాన్యం ఇచ్చారు. పైగా ఈ సంక్రమణం నాడు స్నానం తర్వాత చేయవలసినటువంటి గొప్ప కార్యం దానం అని. ముఖ్యంగా సంక్రమణం సూర్యభగవానికి ప్రీతికరమైనటువంటి పర్వం గనక సూర్యుని ఉద్దేశించి ఏ సాధన చేసినప్పటికీ కూడా అది ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి హేతు అవుతుంది. సంక్రాంతౌ యాని దత్తాని హవ్య కవ్యాని దాతృభిః తాని నిత్యం దదాత్యర్కః పునర్జన్మని జన్మని. ఈ సంక్రాంతి కాలంలో ఇచ్చేటువంటి హవ్య కవ్యములు, హవ్యములు అంటే దేవతలను ఉద్దేశించి ఇచ్చేటువంటివి,
కవ్యములు పితృదేవతలను ఉద్దేశించి ఇచ్చేవి. ఇవి ఏవైతే మనం చేస్తామో అవి సత్ఫలితాలు ఇవ్వడమే కాకుండా ఈ చేసిన దాన ఫలంగా తర్వాత జన్మలకు కూడా సంపదలు లభిస్తాయని శాస్త్రం మనకు చెప్తున్నది. అందుకే దానానికి ప్రాధాన్యం ఇచ్చారు. పైగా ప్రకృతి పరంగా మనం పరిశీలించినట్లయితే ఈ సమయంలో పంటలు చేతికి వస్తాయి, సంపదలు లభిస్తాయి గనక ఆ వచ్చిన సంపదని 10 మందితో పంచుకోవడమే దానము అనేటువంటిది. యోగ్యులైన వారికి, అర్హులైన వారికి ఈ సమయంలో దానం చేసి సంపదని సార్థకం చేసుకోవాలి అని మన శాస్త్రం చెప్తున్నది. ఎవరైనా సరే సంపదని ఆర్జించినప్పుడు దానికి సద్వినియోగం ఎప్పుడవుతున్నది అంటే దానం చేసినప్పుడు. తర్వాతే భోగం. ముందు దానము, తర్వాత భోగము అన్నారు. అందుకే దానం భోగో నాసస్తిస్రో గతయో భవంతి విత్తస్య యో దదాతి నభుంక్తే తస్య తృతీయా గతిర్భవతి అన్నారు. అందుకే వచ్చిన సంపదని దానం చేయాలి, తర్వాత భోగించాలి. ఆ దానం అనేది 2 రకాలు. యోగ్యులైన వారికి ఇవ్వడం ఒకటి, దీనులైన వారికి ఇవ్వడం ఒకటి. దేయం దీన జనాయిచ విత్తం అని శంకర భగవత్పాదుల వారు చెప్పారు. అందుకే దానానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నది ఈ దివ్యమైనటువంటి సంక్రమణ వేళలో. ఇక తర్వాత పితృతర్పణము, దేవతారాధన అనేటువంటిది 3వ కృత్యంగా ఈ సంక్రమణంలో చెప్తున్నారు. ఇప్పుడు పితృకార్యములు, పితృదేవతలను ఉద్దేశించి చేసేటువంటి దానములు కానీ లేదా తర్పణాదులు కానీ అత్యధికమైన సత్ఫలితాలను ఇస్తాయి. పితృదేవతల కృప వల్ల కుటుంబ సౌఖ్యము, వంశాభివృద్ధి ఇత్యాదులు లభిస్తాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతికి తిల సంక్రాంతి అనే వ్యవహారం కూడా ఉన్నది. కర్ణాటక, గుజరాత్ ప్రాంతాల్లో దీన్ని తిల సంక్రమణమనే వ్యవహరిస్తూ ఉంటారు. ఈ తిలలు ఇచ్చిపుచ్చుకోవడం కూడా ఇందులో శాస్త్రం చెప్తూ ఉన్నది. తిలాదేయాశ్చ హోతవ్యా భక్షాశ్చైవ ఉత్తరాయణే. ఉత్తరాయణ పుణ్యకాల ఆరంభంలో తిలల్ని దేయాశ్చ హోతవ్య, ఇతరులకు దానం చేయడం, అలాగే ప్రేమగా కానుకగా ఇవ్వడం, వాటితో యజ్ఞము చేయడం, వాటిని భక్షించడం, ఇవన్నీ కూడా ఉత్కృష్టమైన కర్మలుగా చెప్పారు. ఒక స్నేహానికి, ఇతరుల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించడానికి శుభాకాంక్షగా తిలల్ని ఇవ్వడం మనకు కొన్ని ప్రాంతాల్లో కనబడుతున్నది. ఇక్కడ ఇలాగ స్నేహంగా ఇచ్చేటువంటి తెల్లు, దేవతలను ఆరాధించేటప్పుడు తెల్ల నువ్వులు వాడాలని, పితృకార్యాల్లో నల్ల నువ్వులు వాడాలని కూడా మనకు శాస్త్రం చెప్తున్నది. కనుకనే నువ్వులు అత్యంత మంగళకరమైనటువంటి ద్రవ్యము గనక దేవకార్యముల్లో తెల్ల నువ్వులు, పితృకార్యాల్లో నల్ల నువ్వులు వాడాలని చెప్తారు. పైగా తిలలు, తండులములు అనగా బియ్యము కలిపి దేవతారాధన చేయడం కూడా ఈరోజు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. పైగా తిల దానము, ఇది అత్యంత ప్రత్యేకమైనటువంటి క్రియ. ఈ రోజున ధేనుం తిలమయీం రాజన్ దద్యాచ్చైవ ఉత్తరాయణే తిల తైలైన దీపాశ్చ దేయా శివగృహే శుభ. తిలాదానము, ధేనుదానము ఇది ఈ రోజున ప్రత్యేకంగా చెప్పారంటే గోదానము, తిలదానము. అంతేకాదు తిలల్ని గోవు ఆకారంలో చేసి దానం చేయడం కూడా ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. పైగా తిల తైలైన దీపాశ్చ, నువ్వుల నూనెతో శివుని ఉద్దేశించి కానీ దీపం వెలిగించితే అది శుభాల్ని కలిగిస్తున్నది. పైగా శివాలయాలలో నువ్వుల నూనె దీపం ఈ రోజున ఇవ్వడం శ్రేష్టము అని శాస్త్రం చెప్తున్న విషయం. సతిలైహి తండులైశ్చైవ పూజయే ద్విధివచ్చివం. తిలలతో, తండులములతో శివారాధన చేయడం ఈ రోజున గ్రహదోషాలను పోగొడుతుంది అని శాస్త్రోక్తి. ఇక్కడ తిలలు అన్నప్పుడు తెల్ల నువ్వులు కూడా మనం భావించవచ్చు. పైగా తిలల్ని ఈ రోజున అనేక రకాలుగా వాడుకోవాలి. అది తిలోద్వర్తనము అని ఒక ప్రక్రియ చెప్పింది శాస్త్రం. అంటే నువ్వుల పిండిని శరీరానికి రాసుకుని స్నానం చేయడం. అభ్యంగ స్నానం ఈరోజు శ్రేష్టం గనక అది నువ్వుల పిండి శరీరానికి రాసుకుని స్నానం చేయడం శ్రేష్టము. పైగా ఆ నువ్వులు నీటిలో కలుపుకుని స్నానం చేయడం. ఈ సమయంలో అయితే కృష్ణ తిలలే చెప్పారు. నల్ల నువ్వులు నీటిలో కలుపుకుని స్నానం చేయడం చాలా శ్రేష్టమని శాస్త్రం చెప్తున్న విషయం. తస్యాం కృష్ణ తిలై స్నానం కార్యం చోద్వర్తనం తిలైహి అని. ఈ విధంగా నువ్వుల పిండి శరీరానికి రాసుకోవడం, నువ్వులు కలిపి స్నానం చేయడం, నువ్వులతో పితృదేవతలకు తర్పణ చేయడం, నువ్వులతో హోమము, దానము చేయడం, వంటకాల్లో నువ్వులను కలిపి ఆరగించడం. అంటే నువ్వులతో చేసిన వంటని ఈరోజు తప్పకుండా స్వీకరించాలని శాస్త్రం చెప్తున్న మాట. పైగా శుభాకాంక్షలు చెప్పడానికి చాలా అనువైన కాలం సంక్రమణమే. ఇక్కడ నుంచి వచ్చేవన్నీ కూడా ఉత్తరాయణ పుణ్యకాల సంబంధమైన దేవతాకాలం గనక ఈ సమయంలో ఏవి ఆకాంక్షిస్తామో, ఏ సత్కర్మ చేస్తామో అవి అత్యధిక ఫలితాన్ని, సార్థకమైనటువంటి సౌభాగ్యాన్ని ఇస్తాయి గనక ఈ సమయంలో శుభాకాంక్షలు చెప్పుకోవడం మన సంప్రదాయం. అందుకే సంక్రమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ దీన్ని మిత్రభావంతో కూడా ఆచరించడం కొన్ని ప్రాంతాల్లో కనబడుతున్నది. దానిలో భాగంగానే కొన్ని పప్పులు, ఈ తెల్ల నువ్వులు, బెల్లము వీటిని ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే
పసుపు కుంకాలు ఇచ్చి పుచ్చుకోవడం కన్నా కనబడుతుంది. కనుకని ఇది ఒక స్నేహపూర్వకమైన పర్వం. పైగా వ్యక్తిగతంగా ఏ కుటుంబానికి ఆ కుటుంబం చేసుకునే పర్వం ఎంతో, సమూహంగా సంఘపరంగా కూడా ఒకరి శ్రేయస్సును ఒకరు కోరుకుని చేసే సామూహిక పర్వం కూడా ఈ సంక్రమణం. అందుకే పంటలందేటువంటి ఈ పవిత్రమైనటువంటి కాలంలో మన యొక్క కర్మలు కూడా సత్ఫలాలు ఇవ్వాలని, ఆ మంచి పంటల కోసం వీటిని సమూహంగా దాన రూపంలోని ఇచ్చిపుచ్చుకునేటువంటి రూపాల్లోనూ ఆచరించడం సంప్రదాయంలో ఉన్నది. అలాగే పసుపు కుంకాలు స్త్రీలు ముత్తైదువులు ఇచ్చిపుచ్చుకుంటారు. దీని ద్వారా పరస్పరం సౌభాగ్యాలు వర్ధిల్లుతాయని శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. పైగా ఈ రోజున ప్రత్యేకించి శివారాధనని శాస్త్రం పేర్కొన్నది. అది చేసే విధానం ఎలాంటిది అంటే, దీనికి ముందు రోజు అనగా భోగి నాడు ఉపవాసం చేసి సంక్రాంతి దినంలో ఈ తిలోద్వర్తనము, తిలస్నానము, తిలతర్పణం చేసి అప్పుడు శివుని ఆరాధించాలి. అంటే ఇది ఒక వ్రతంగా పెట్టుకున్నప్పుడు ఉపవాసం అంటూ చెప్పారు. కానీ ఉపవాసం లేకుండా కూడా పూజ చేయవచ్చు అని మరొక చోట శాస్త్రవచనం మనకు ప్రమాణంగా కనబడుతున్నది. అయితే ఈ రోజున శివారాధన చేసేటప్పుడు నేతితో శివునికి అభిషేకం చేయడం చాలా శ్రేష్టము అని చెప్పారు. ఆ విధంగా నేతితో స్వామికి అభిషేకం చేసి అటు తర్వాత శుద్ధోదకంతో కడిగి వస్త్రాది ఉపచారములు సమర్పణ చేసి సువర్ణము, వజ్రము, నీలము, పద్మరాగము, ముత్యము ఈ పంచరత్నముల్ని పరమేశ్వరుని సమర్పించి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి అక్షతలు తిలలు కలిపి ఆరాధన చేస్తే అధికమైన సత్ఫలితాలు లభిస్తాయని శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. పైగా ఈ రోజున పంచగవ్య భక్షణం కూడా మనల్ని శుద్ధుల్ని చేస్తుంది అని చెప్పారు. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయము, గోజలము వీటిని నువ్వులతో కలిపి స్వీకరించినట్లయితే అది మనల్ని శుద్ధుల్ని చేస్తుందన్నారు. పైగా ఈరోజు చేయవలసిన దానముల్లో వస్త్రదానం మహాఫలాన్ని ఇస్తున్నది అని శాస్త్రం చెప్తున్న విషయం. మరి ఒకవైపు ఈ రోజున సూర్యభగవాన్ను ఉద్దేశించి మనం ఏ కొద్దిపాటి ఆరాధన చేసినా అది అధిక ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఈ రోజున సూర్యభగవాన్ ఆరాధనలో భాగంగానే క్షీరాన్నాన్ని వండడం అనేటువంటి పద్ధతి ఉన్నది. ఇది రథసప్తమి నాడు చేస్తారు, రవి సంక్రమణం నాడు చేయాలి. ఈ రోజున ఈ కొత్తగా పాలు పొంగించి, అంటే కొత్త బియ్యంతో పాలు పొంగించి దాన్ని సూర్యభగవానికి నివేదించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, గ్రహదోషాలు తొలగుతాయి. ఇది వేదకాలంలో ఆగ్రయనేష్టి అనే పేరుతో చేసేవారు. అదేవిధంగా ఈ రోజున వర్షాంతే పౌష సంక్రాంత్యాం మాఘ్యా మాభాహ్య మంగళే మనుస్తాం పూజయామాస అని దేవి భాగవతం చెప్తున్నది. పౌష సంక్రాంతి అంటే పుష్యమాసంలో వచ్చేటువంటి ఈ సంక్రాంతి నాడు మహాలక్ష్మీదేవిని ఆరాధించినటువంటి వారికి ఆ తల్లి కృప వల్ల అఖండ ఐశ్వర్యం లభిస్తాయని చెప్తున్నారు. అందుకే పౌష్యలక్ష్మి అని, సంక్రాంతి లక్ష్మి అని ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధించాలి. ప్రతిమయందు కానీ, పసుపు ముద్దయందు కానీ, కలశమునందు కానీ అమ్మవారిని ఆవాహన చేసి ఆరాధించాలని దేవీ భాగవతం చెప్తున్నది. నారాయణుడు, స్వయంభూ మనువు, ఇంద్రుడు మొదలైన వారు ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారు. ఈ విధంగా ఐశ్వర్యప్రదమై ఆరోగ్యదాయకమైనటువంటి సంక్రమణం సర్వులకు, భారతదేశానికి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ సంక్రాంతి శుభకామనలు. ఈరోజు మకర సంక్రాంతి. ఈ రోజు నాడే శబరిమలలో అయ్యప్ప స్వామి జ్యోతిర్దర్శనం కలుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శబరిమలలో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామి వారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. మాలాధారణ చేసి నల్లటి వస్త్రాలు ధరించి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకభుక్తం ఉంటూ మండలకాలం స్వామి దీక్షను పూర్తి చేసుకున్న భక్తులు ఫలసిద్ధిగా ఇరుముడిని కట్టుకుని స్వామి శరణుఘోష చెప్పుకుంటూ శబరిమల యాత్ర చెయ్యడం, అయ్యప్ప స్వామిని అక్కడ దర్శించటం గొప్ప యాత్రాఫలం. కొండలు కోనలు అధిగమించి శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధానంలోకి అడుగుపెట్టగానే అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది.
చిరంజీవి అయిన పరశురాముడు అయ్యప్ప కోసం కేరళలో నిర్మించిన ఆలయాలు కుళుత్తుపుళ, అరియంగావు, ఆచ్చన్ కోవిల్, శబరిమలై మొదలైనవిగా ప్రసిద్ధాలు. ఈ దేవాలయాలు కేరళలోనే ఉండడం ఓ విశేషం. ఇక శబరిమలైలో ఉన్నదే సన్నిధానం. సన్నిధానంలోకి రాగానే స్వామివారి ఆలయ ఛాయలు కనపడి భక్తులు అనిర్వచనీయమైన భక్తి పారవస్యానికి లోనవుతారు. శబరిమలై అయ్యప్ప ఆలయాన్ని కూడా పరశురాముడే నిర్మించాడని అంటారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయానికి మలయాళ సంవత్సరం కొల్లం 1085 పంగుని 2వ తేదీన పునఃప్రతిష్ఠ జరిగింది. అప్పట్లో ఎలాంటి కట్టడాలు లేక దేవస్థాన కార్యాలయానికి చిన్న చిన్న గుడిసెలుండేవిట. 1953లో టపాకాయల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తరువాత మళ్లీ గుడికి మరమ్మతులు చేసి మూల విరాట్టును పునఃప్రతిష్ఠ చేశారు. ఇరుముడులు దాల్చిన స్వాములు పవిత్రమైన పదునెట్టాంబడి మీదుగా దేవాలయాన్ని చేరేందుకు సంసిద్ధులవుతారు. ఇరుముడి కట్టు శబరిమలైకి రాళ్ళు ముళ్ళు. ఈ మెట్ల క్రింద యంత్ర ప్రతిష్టాపన జరిగినందువల్ల నియమనిష్టలతో దీక్షను పాటించిన వారే ఇరుముడితో ఈ మెట్ల మీదుగా ఎక్కడానికి అర్హులు. దీక్షలో లేనివారు వేరే ద్వారంలోంచి వెళ్ళాలి. ఆలయ గర్భగృహం కృష్ణశిలలు అనే రాళ్లతో కట్టబడి రాగిరేకులతో కూడిన పైకప్పుతో ఉండేది. 1998లో గర్భగృహం బంగారు పూత పూసిన రేకులతో అలంకరింపబడి నేడు శోభాయమానంగా భాసిస్తోంది. ఆలయానికి ద్వారపాలకులుగా ఉన్న కడుత్త స్వామి, కరుప్ప స్వామికి భక్తులు టెంకాయలను కొట్టి స్వామి సన్నిధికి చేరి ప్రదక్షిణలు చేస్తారు. దీపపు కుందులతో పరివారం వెంటరాగా నేల్శాంతి ప్రదక్షిణ చేసుకుంటూ గర్భాలయానికి చేరుతారు. మెట్లపై దీపాలను వెలిగించగా సాష్టాంగపడి కర్పూరం వెలిగించి గంట కొట్టి గర్భగృహ ద్వారాలను తెరచి లోపలికి వెడతారు. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి గర్భగృహ ద్వారాలు తెరుచుకున్న గుర్తుగా టపాకాయల శబ్దాలు, శరణుఘోష మిన్నంటుతాయి. ఆ తరువాత పదునెట్టాంబడి ద్వారాలు తెరవబడగా భక్తులు కొబ్బరికాయలు కొట్టి మెట్లెక్కుతారు. శరణమయ్యప్ప. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నేల్శాంతి అయ్యప్ప విగ్రహంపైనున్న మాలలను, వస్త్రాలను తొలగించడమే నిర్మాల్య దర్శనం. అందుకోసం వేలాది మంది భక్తులు వేచి ఉంటారు. తంత్రి గర్భగృహంలోకి ప్రవేశించాక ఆయన సారథ్యంలో విభూదితో, నీటితో అభిషేకం జరుగుతుంది. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మకర సంక్రాంతి సందేశం. ధాన్యలక్ష్మి మాతను ఆరాధించే పండుగే సంక్రాంతి. ఇది పుష్యమాసంలో వస్తుంది. పుష్యమాసం అంటే పుష్టి మాసం అని. అన్నిటా అంతటా అందరూ పుష్టిగా ఉంటారు. అమ్మవారు ప్రకృతినంతా నిండుగా ఉండేటట్లు చేస్తుంది. నట్టింట్లో ధనలక్ష్మిలాగా కాసులను గలగలా మ్రోగేటట్లు కూడా చేస్తుంది. మనకు అంతా సమృద్ధిమయం చేసి అందరి యొక్క కళ్ళల్లోనూ సంతోషం వినిపించేలాగా చేసి, కనిపించేలాగా చేసి
సంతోషాన్ని చెప్పుకుంటూ సంతోషాన్ని అనుభవిస్తూ ఆ సంక్రాంతి పండుగను తెస్తుంది. తాను చేస్తుంది, తెస్తుంది. సంక్రాంతి అంటే సంక్రమణము. సంక్రమణం అంటే మార్పు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు, అదే సంక్రాంతి. సూర్య భగవానుడు చక్కని వెలుగులతో అంతటా వ్యాపించి క్రొత్త ఉత్సాహాన్ని నింపుతాడు, క్రొత్త మార్పుకు నాంది పలుకుతాడు. ఈ పండుగ వాతావరణము ధనుర్మాసంతోనే ప్రారంభమవుతుంది. అప్పటి నుంచే ప్రారంభం ఈ సందడి ఎంత మనకు. కన్య పిల్లలు ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దుతూ విధమైనటువంటి రంగవల్లులు వేస్తుంటారు, ముగ్గులు. ఇంటిని శుచిగాను శుభ్రంగాను ఉంచి లక్ష్మీమాతకు స్వాగతం పలుకుతూ ఉంటారు. ఇది పండుగలలోకెల్లా అన్ని దానికన్నా అతిపెద్ద పండుగ కాబట్టే మన సంప్రదాయంలో దీనిని మహావృక్షముగా పెద్దలు చెబుతూ ఉంటారు. భోగినాడు తెల్లవారుజామున అగ్నిదేవుణ్ణి ఆరాధించడం వల్ల ఊరిలోని చిన్న పెద్దల మధ్య ఐక్యత పెరుగుతుంది, స్నేహభావం పెరుగుతుంది. కన్నెపిల్లలు గొబ్బి దేవతలను, బొమ్మలు, కొలువులను కూడా ఆరాధించడం వల్ల సంప్రదాయ రక్షణ కూడా జరుగుతుంది. ఇక్కడ తల్లులు తమ పిల్లలకు భోగి పండ్లు పోసి చెడ్డ కంటి దృష్టి పడకోకుండా ఉండాలని వాళ్ళని ఆశీర్వదిస్తూ, ఆశీర్వాదం కోరటం వల్ల వాళ్ళు ఆయుర్వృద్ధి, ఆరోగ్యం కూడా కలుగుతుంది. వాళ్ళు ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటారు పెద్దలు. ఈ సంక్రాంతి పండుగ నాడు కొత్త వస్త్రాలను ధరించి పెద్దల ఆశీర్వాదాలు పొందాలి, పితృదేవతలకు తర్పణాలు వదలాలి, కూష్మాండ దానం, తిలలు, కాయగూరలు దానం చేయాలి. సూర్యనారాయణమూర్తిని, ధాన్యలక్ష్మి మాతను కూడా ఆరాధించాలి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు ఎంతో ఇష్టమైనటువంటి కాలము. ఈ కాలంలో దేవతలు స్వర్గలోక ద్వారాలను తెరిచి ఉంచుతారని చెప్తారు. పితృదేవతలతో కలిసి భూలోకానికి వచ్చి వరాలనంతా ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి వారిని మనం ఆరాధించాలి. కనుమ నాడు కర్షక సోదరులు వృషభాలను పూజించడం వల్ల పశు సంపద వృద్ధి చెందుతుంది. తద్వారా అంతటా సమృద్ధి కలుగుతుంది. ఎంతటి సంక్రాంతి పండుగల్లో ఆచార సంప్రదాయాలకు, ఆరోగ్య రక్షణకు సంబంధించిన రహస్యాలు కూడా ఎన్నో దాగి ఉన్నాయి. ఆచరణతోనే అనుభవానికి వచ్చి లాభం చేకూర్చిపెట్టి పండుగలలో సంక్రాంతి పండుగ మొదటిది అని చెప్పారు. అందరూ పరస్పర సహకారం చేసుకుంటూ తమ శక్త్యానుసారంగా దాన ధర్మాలు చేస్తూ అన్ని సంక్షోభాల నుండి బయటపడదురుగాక అని చెప్తూ సర్వశుభాలను పొందుదురుగాక అని ఆశీర్వదిస్తూ కాలాగ్ని శమన దత్తుణ్ణి ప్రార్థన చేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.